కనపడుతుందా? చెట్టు కూడా ఇందులోదేనండి. చెట్టు కూడా ఇందులోదే. ఇది పర్వత అలాగా ఆ ఊపిరితో టచ్చు అలాగా. ఇది 20 అడుగుల రోడ్డు అండి, కిలోమీటర్న్నర ఊర్లోకి. సెంట్రల్ లారీలు ఎప్పుడు ఎఫ్ఎంబి ప్రకారంగా కూడా 30 అడుగుల రోడ్డు పైకి. ఇలా మొత్తం ఆ తాటిపెండు కనపడుతుంది కదండి, తాటిపెండు అలాగా తూర్పు పడవడికి ఇంచుమించు 700 600 పైన వస్తుందండి. 700 అడుగు వస్తుంది. ఏరియా అయితే చాలా బాగుంటుందండి. అలా తాటిపెండు అవుతుంది కూడా ఇంట్లోనే కదా. ఈరోజు బోరు అప్పుడు కోర్సు ఒక్కేసారండి. యాక్చువల్గా ఇది గుడ్లపారం గురించి అప్పుడు శుభ్రం తయారు చేసి చెత్త కట్టి బోరాటి కోసాడు. 3 ఎకరాలు ఫస్ట్ ఒక అతను కొన్నాడండి. ఈ 3 ఎకరాలు తోడు ఇంకో 6 ఎకరాలు వస్తుంది అనేసి కొన్నాం. ఆడు 6 ఎకరాలు అప్పుడు అమ్మడం మానేసాడు. దీని కిందట ఎప్పుడో 7 సంవత్సరాల కిందట. ఈ 3 ఎకరాలు గుడ్లపారాన్ని చాలదు అనేసి అప్పుడు ఈయన అమ్మేశాడు. ఆ కింద అతనే తీసుకున్నాడండి. 6 ఎకరాలు అతనే తీసుకున్నాడు. మొత్తం ఇప్పుడు ఆయనది 7 ఎకరాలను ఇది 3 మొత్తం 11 ఎకరాలు. రైతులతో 2 ఎకరాలు 3 ఎకరాలు రైతులు అమ్ముతారు అంటున్నారు. ఈ టైప్ ఇలాగా మొత్తం 15 ఎకరాలు వస్తుంది. ఇప్పుడైతే సింగిల్ ఓనర్ 12 ఎకరాలు సింగిల్. ఇప్పుడు ఇదంతా కూడా మొక్క తోటదంతా 12 ఎకరాలు సింగిల్ ఓనరే. దీన్ని అనుకొని 2 ఎకరాలు 3 ఎకరాలు రైతుల కాడ ఉన్నాయి, తీసుకోవచ్చు. అది బిట్. ఈ 10 లారీలు వర్షం వల్ల ఈ 2 రోజులు వర్షం పుల్లు పడ్డ వల్ల ఎలా ఉంది, కానీ అంతా గ్రావెల్ రోడ్డేనండి. 30 అడుగుల రోడ్డు. అక్కడి నుంచి ఇదంతా కూడా ఎఫ్ఎంబి ప్రకారం 30 అడుగుల రోడ్డు.